తెలంగాణలోని పురుషుల్లో జీర్ణ సంబంధిత ఆరోగ్యం వేగంగా తగ్గుతోందని, ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా దేశంలో ఇక్కడే ఎక్కువని తాజా అధ్యయనంలో బయటపడింది. ఓ హెయిర్ కేర్ బ్రాండ్ చేసిన జాతీయ గట్ హెయిర్ హెల్త్ సర్వే ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా 1,60,000 మంది పురుషులపై అధ్యయనం చేశారు. తెలంగాణలో మంచి జీర్ణ ఆరోగ్యం ఉన్న పురుషుల సంఖ్య 2024లో 19% ఉండగా 25 నాటికి 15%కి పడిపోయింది. 4% క్షీణత దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం. తెలంగాణ తర్వాత రాజస్థాన్, ఢిల్లీ ఉన్నాయి. పట్టణీకరణ, ఐటీ రంగం ప్రభావంతో మారిన జీవనశైలి ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తినడం, పని ఒత్తిడితో సమయానికి భోజనం చేయకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం వంటివి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని తెలిపింది. జీర్ణ వ్యవస్థ బలహీనపడడంతో శరీరానికి, జుట్టు, కుదుళ్లకు అవసరమైన ఐరన్, జింక్, విటమిన్ల వంటి పోషకాలు అందవు. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సమస్యను కేవలం షాంపూలు, నూనెలతో పరిష్కరించలేమని, జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది ఒత్తిడి, పనిభారం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్ల కారణంగా ముందుగానే జుట్టు కోల్పోతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో రూపురేఖలపై ఎక్కువ శ్రద్ధ పెరగడంతో జుట్టు రాలడం యువతలో ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. రోజు సమయానికి భోజనం చేయడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించడం ద్వారా గట్ హెల్త్ను మెరుగుపరచవచ్చు. సరిపడా నిద్ర, యోగా, ధ్యానం, తాజా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు. నిపుణుల సలహాతోనే డైట్ని ప్లాన్ చేసుకోవాలని మాత్రం మర్చిపోకండి.